బెంగళూరులో సంచలనం సృష్టించిన రేవుపాటి సంఘటనలో తొవ్వే కొద్ది కొన్ని వాస్తవాలు బయటికి వస్తూనే ఉన్నాయి. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో వాసు అనే బిల్డర్ ఈ రేవుపాటి నిర్వహించారు. వాసు హైదరాబాద్ కి చెందిన వ్యక్తి. ఈ పార్టీలో కొందరు సినీ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. కానీ టాలీవుడ్ నుంచి హేమ అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. హేమ రేవుపాటిలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు స్వయంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఆమె రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ అయింది. హేమ నుంచి పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ప్రకటించారు. ఈ పార్టీలో మొత్తం 70 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నారు. మే 27న అంటే నేడు పోలీసుల విచారణకు హాజరు కావాలని నటి హేమతో సహా మొత్తం 8 మందికి నోటీసులు అందాయి. కానీ హేమ విచారణకు హాజరు కావడం అనుమానమే అని తెలుస్తుంది. ఎందుకంటే హేమని అరెస్టు చేయవద్దు అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు బెంగళూరు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసు వర్గాలు చెప్పినట్లు కన్నడ మీడియా వర్గాలు వార్తలు వస్తున్నాయి. హేమ తనకి పరిచయం ఉన్న రాజకీయ నాయకులతో బెంగళూరు పోలీసులకు తరచుగా ఫోన్ కాల్స్ చేస్తుందని అంటున్నారు. ఆమె అరెస్టు కాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. మరి చివరికి బెంగళూరు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రేవ్ పార్టీకి సిద్దక్, నాగబాబు అనే వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. వాసు అనే వ్యక్తి 50 లక్షలు ఖర్చు చేసి తన బర్త్డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 100 మందిలో 80 మంది పైగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందట. రేవ్ పార్టీలో కొకైన్, గంజాయి, హైడ్రో గంజా, ఎక్స్టీసీ లాంటి డ్రగ్స్ వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తే ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి. నటి హేమ రేవ్ పార్టీ వార్తలు వచ్చిన వెంటనే తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె పాల్గొన్నట్లు ఖరారు చేశారు.